నమస్తే అండి, నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. నేను ఇప్పుడు చూపించబోయే ఈ ప్రాపర్టీ కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలంలోని అచ్యుతాపురత్రయంలో ఉందండి. ప్రాపర్టీ ఇదేనండి. ఈ ప్రాపర్టీ సేల్ కి పెట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీకి ఆనుకుని ఉన్న రోడ్డు ఏదైతే ఉందో అది 20 అడుగుల రోడ్డు అండి. మీరు చుట్టూ కూడా చూడొచ్చు. ఇళ్ల మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంది. ఈ ఇంటి లోపల ఎలా ఉందో ఒకసారి చూసి వద్దామండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి 8 సంవత్సరాలు అయిందండి. రీసెంట్ గానే ఈ హౌస్ ని రీమోడలింగ్ చేయించడం జరిగింది. ఈ ఇంటికి 2 ఎంట్రన్స్ ఉన్నాయండి. ఒకటి సౌత్ సైడ్ లో ఉంది, ఒకటి ఈస్ట్ సైడ్ ఉంది. ఈ గేట్ కి లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ ఉన్నాయండి. ఈ ఇంటికి అవుట్ సైడ్ అంతా ఒకసారి నేను చూపించేస్తానండి. ఈ ప్రహారీకి మెయిన్ డోర్ కి మధ్యలో 6 అడుగులు సెట్ బ్యాక్ వదిలేరు. ఇది తూర్పు సైడ్ అండి. ఈ తూర్పు సైడ్ లో 5 అడుగులు సెట్ బ్యాక్ వదిలేరు. ఇప్పుడు మనం వెనక వైపుకు వెళ్తున్నాం. ఈ ఇంటికి వెనక వైపు అంటే ఉత్తరం అండి. ఇక్కడ 10.5 అడుగుల వరకు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇక్కడ మీకు కొంచెం స్పీడ్ గా చూపిస్తున్నానండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది కామన్ టాయిలెట్ అండి. సో ఇది పడమర వైపు అండి. 2.5 అడుగులు సెట్ బ్యాక్ వదిలేరు. మనం వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించేది మోటార్ అండి. ఇది ఉత్తరం సైడ్ లో పెట్టడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసేది కామన్ టాయిలెట్ అండి. ఇండియన్ మోడ్ కమోడిటీతో ఇచ్చారు. ఈ వాల్స్ కి టైల్స్ తోటి ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తిరిగి వెళ్తుంటే ఇది ఈశాన్యంలో ఇవ్వబడిన ట్యాప్ అండి. ఇలా మనం కొంచెం ఎదరికి వెళ్తుంటే గనక ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించే ఈ డోర్ ఏనండి, తూర్పు సైడ్ డోర్. ఇది మీరు ఈ డోర్ ఉపయోగించుకోవచ్చు, లేదా ఈ సౌత్ సైడ్ లో ఉన్న డోర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ 2 ఎంట్రన్స్ లు ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ లో ఇవ్వబడిన డోర్స్ అండి ఇవి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నప్పుడు చూస్తే హాల్ ఏక హాల్ కింద కనిపిస్తుందండి. ఫ్లోరింగ్ అంతా కూడా నీట్ గా టైల్స్ తోటి వర్క్ చేయించడం జరిగింది. చివరన రైట్ సైడ్ లో కనిపించే ఆ డోరే తూర్పు సైడ్ నుంచి వచ్చే డోర్ అండి. ఇక్కడ కనిపించే ఈ తూర్పు సైడ్ వాల్ కి పూజా మందిర్ ని పెట్టడం జరిగింది. దీనికి పక్కనే గ్రానైట్ ఫినిషింగ్ తో చేయబడిన గ్యాస్ టేబుల్ ని ఇచ్చారు. పూజా మందిని దీనికంటే ఎక్కువ హైట్ లోనే పెట్టడం జరిగింది. ఈ ఇంట్లో ఎక్కడా కూడా కబోర్డ్ వర్క్లు చేయించలేదు. ఈ కిచెన్ యొక్క కొలతలు వచ్చేసరికి 10x16. ఈ గ్యాస్ టేబుల్ ఉన్న రైట్ సైడ్ లో చిన్న అల్మర్ర లాంటిది ఇవ్వడం జరిగింది. అలాగే విండో ఇచ్చారు. ఈ వాల్ కి అటాచ్డ్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది. కిచెన్ లో ఇవ్వబడిన ఈ షెల్ఫ్ 3x6 కొలతలతో ఉంటుందండి. ఇప్పుడు మనం హాల్ ను చూస్తున్నాం అండి. ఇది ఇంత కూడా ఏకంగా ఉంటుంది. ఇది హాలు. ఇది తూర్పు సైడ్ నుంచి నేను చూపిస్తున్నానండి. సో మీకు ఫ్లోరింగ్ అంతా కూడా చూసుకోవచ్చు. టైల్స్ తోటి కంప్లీట్ చేయబడి ఉందండి. ఆ చివరన కనబడేది కిచెన్. సో పైన కూడా మీకు పిఓపి చాలా మంచి డిజైన్ తోటి కంప్లీట్ చేయడం జరిగిందండి. డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సో దీనికి ఉపయోగించిన కలర్స్ కూడా బాగున్నాయి. హాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ పాయింట్. ఈ టీవీ పాయింట్ ని చూడండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచి టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కిచెన్ లో ఇచ్చిన పిఓపి డిజైన్ చూసినట్టయితే కనుక చాలా సింపుల్ గా స్క్వేర్ టైప్ టెక్స్చర్లు ఇవ్వడం జరిగిందండి. మనం హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుంటే ఎదురుగుండా మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది మంచి డిజైన్ తోటి ఈ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ లో మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్ గా చేశారండి. మంచి టైల్స్ ఉపయోగించారు. ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 15x18 అండి. ఇక్కడ మీరు చూస్తున్న సెల్ఫ్ 5x6 అండి. దాని పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. తూర్పు సైడ్ లో ఉన్న ఈ వాల్ కి బ్లూ కలర్ వాల్ పేపర్ ని అతికించడం జరిగింది. చాలా మంచి లుక్ వచ్చింది. ఈ రూమ్ కి ఇక్కడ 5x6 లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వబడిన పిఓపి చూడండి, డిజైన్ అదిని చాలా మంచి క్లాసిక్ గా ఉందండి. మిడిల్ లో ఉన్న దానికి బ్లూ కలర్ టెక్స్చర్ ఇస్తూ చుట్టూ కూడా బిస్కెట్ కలర్ పెయింట్ ని యూజ్ చేయడం జరిగిందండి. పిఓపిలో అయితే మంచి డిజైన్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది సింకు కమోడిటీ అలాంటివి ఇంకా ఫిట్ చేయలేదండి. అవి కూడా ఇప్పుడు 1-2 రోజులు అయిపోతాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్లో ఇవ్వబడిన ఓపెన్ టాయిలెట్ అండి. ఇది టాయిలెట్స్ అన్నిటిలోనూ కూడా టైల్స్ వర్క్లు కంప్లీట్ చేసేసారు. ఓన్లీ కమోడిటీలు అండ్ సింక్లు ఫిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇవ్వబడిన డోర్ అండి. ఆ డోర్ కి ఇచ్చిన డిజైన్ ఇది. బెడ్రూమ్ డోర్లు 2 కూడా ఒకే డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉందండి. ఫ్లోరింగ్ లో టైల్స్ అంతా కూడా వర్క్ చాలా నీట్ గా చేసి ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ లో వాల్స్ కి ఇచ్చిన పెయింట్స్ ని చూసినట్టయితే కనుక చాలా మంచి కలర్స్ ను ఉపయోగించారండి. చుట్టూ కూడా చూడండి చాలా క్లాసిక్ గా ఉన్నాయి కలర్స్. అవి కూడా లైట్ బేబీ పింక్ కలర్ ను ఉపయోగించారు. ఈ వాల్ కి సాఫ్రాన్ కలర్ లో ఉన్న టెక్స్చర్ ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో పివిపిని చూసినట్టయితే కనుక చాలా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. మిడిల్ లో ఒక సర్కిల్ నేస్తూ ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది.
పిఓపిలో ఇచ్చిన డిజైన్ మాత్రం చాలా బాగుంది. మిడిల్లో లైట్ పింక్ స్టార్ ఇవ్వడం జరిగింది. ఈ షెల్ఫ్ 5.5x6 కొలతలతోటి ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి పైన ఉన్న వ్యూ కూడా ఒకసారి చూద్దామండి. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. మీరు పైన చూడొచ్చు, స్లాబ్ అంతా కూడా చాలా నీట్గా చేసి ఇచ్చారు. ప్రస్తుతం ఈ బిల్డింగు కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఏపీ త్రయంలో ఉంది. ఇక్కడ మీకు 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ని ఇవ్వడం జరిగింది. ఈ స్థలం కొలతల విషయానికి వచ్చేసరికి 31x48 అండి, అంటే 166 చదరపు గజాలు. సౌత్ 20 అడుగుల రోడ్ అండి ఇది. మీకు తూర్పు ఫేసింగ్ కూడా ఉంది. ఈ ఇంటి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. ఇక్కడ వాటర్ కూడా స్వీట్ వాటర్ అండి. ఈ బిల్డింగ్ని ఇలాగా 45 లక్షలకి ఇచ్చేస్తున్నారు. రేటు విషయంలో కూడా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.